హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపరమ్మ. ఇప్పుడు మీకు బోట్ నెక్ విత్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ చెప్తున్నాను. ముందుగా డబుల్ ఫోల్డ్ తీసుకున్నాను. లెంత్ 16 ఇంచెస్ తీస్తాను. నాకు కావాల్సిన 15 ఇంచెస్, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద పైన ఖర్చుల కోసం. తర్వాత షోల్డర్, బోట్ నెక్ కదా, బోట్ నెక్కి షోల్డర్ 7.5 పెడుతున్నాను. 7.5 ఇంకా షోల్డర్ వెడల్పు అయితే, లావుగా అయితే 8 కూడా పెట్టచ్చు. ఇది 42 సైజ్ బ్లౌజ్. 42 సైజ్ బ్లౌజ్కి 8 ఇంచెస్ పెడుతున్నాను. 8 ఇంచెస్, తర్వాత 5 ఇంచెస్ నెక్, 5 ఇంచెస్ నెక్ పెడుతున్నాను. ఈ నెక్ విత్ 5 ఇంచెస్, లెంత్ 3.5. అది బాక్స్ తీసుకోవాలి. అలాగా బాక్స్ తీసిన తర్వాత ఇది మనకి మన ఇష్టమండి. ఇప్పుడు కొంచెం సన్నగా కావాలి నెక్ అంటే 7.5 పెట్టుకోవచ్చు. కొంచెం లావు కావాలంటే 8 పెట్టుకోవచ్చు. 8 పెట్టుకుంటే మనకి 3 ఇంచెస్ వరకు వస్తుంది. మన ఇష్టమే, ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ షోల్డర్ తీసుకున్నాం కదా, 8 ఇంచెస్ తీసుకున్నాను నేను. 42 సైజ్ కాబట్టి 5 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. మిగిలిన 3 ఇంచెస్ 3.5. ఇది 5 ఇంచెస్ తీస్తాను. ఇప్పుడు నెక్ 5 ఇంచెస్. మీకు అర్థమైంది కదా. 7.5 తీసుకుంటే 4.5 తీసుకోవాలి నెక్. 8 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 5 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి నెక్ దగ్గర అక్కడి నుంచి బోట్ అలాగా డ్రా చేయాలి. అలా డ్రా చేసినట్లయితే మనకి బోట్లా చక్కగా వస్తుంది మేడం. ఆ తర్వాత ఆర్మ్ హోల్ డౌను 7 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడ స్కేల్తో గీసుకోవాలి. కరువు 1 ఇంచ్ తీసుకోవాలి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఇచ్చినట్టుగా లైక్ చేయండి. ఇది 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని అలా కరువు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా అలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. లూజు ఉగ్గులు అవి రాకుండా చక్కగా ఫిట్టింగ్ బాగుంటుంది. తర్వాత 42 ఇంచెస్ కదా, అంటే 42 అంటే 10.5కి మార్క్ పెట్టాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి. బోట్ నెక్ కాబట్టి ఈ ఖర్చుల కోసం 1.5 ఇంచ్ పెట్టాను. కింద 9.5, 1 ఇంచ్ డాట్స్కి, 1.5 ఖర్చుల కోసం. ఇవన్నీ కూడా స్కేల్తో తీసుకోవాలి. ఖర్చుల దగ్గర ఖర్చులకి మనం ఎలా అయితే డ్రా చేస్తామో కరెక్ట్గా అలాగే కటింగ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఈ కొలతల ప్రకారం మీరు కటింగ్ చేస్తారంటే ఉగ్గులు రాదు. నెక్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. చేతుల దగ్గర, భుజాల దగ్గర, చంకల దగ్గర ఉగ్గులు రాకుండా వస్తుంది. ఇప్పుడు నెక్ కింద మనకి ఎంత విడ్త్ కావాలో చూసుకోవాలి. ముందు కింద మనకి నడువు ఎంత కావాలో చూసుకోవాలి. 5 ఇంచెస్ మాకు నడువు కింద 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత అంటే పై నుంచి 10 ఇంచెస్ వస్తుంది. కింద 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. అలాగా పెట్టుకొని ఈ 3 ఇంచెస్ నుంచి బాక్స్లో గీసుకోవాలి. ఈ బాక్స్లో గీసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. మనం స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు. స్ట్రైట్గా అలా తీసుకోవచ్చు. బాక్స్ లాగా గీసిన తర్వాత మనకి ఏ మోడల్ కావాలంటే, మనకి యాపిల్ అంటే యాపిల్, బాక్స్ అయితే బాక్స్, మనకు నచ్చిన దాంట్లో పెట్టుకోవచ్చు. అయితే పైనుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేయాలి. అక్కడి నుంచి మనం అలా బాక్స్ యాపిల్ ఆకారం కానీ, హార్ట్ ఆకారం కానీ మన ఇష్టం, ఎలాగైనా సరే మనం అలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కరెక్ట్గా అలా కటింగ్ చేసినట్లయితే మనకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీరు 1-2 సార్లు చూస్తారనుకోండి, మీ బ్లౌజులు మీరే సొంతంగా కుట్టుకోవచ్చు.
పర్ఫెక్ట్గా మీకు సరిగ్గా వస్తుంది. అదిగోండి ఎంత బాగా వచ్చిందో. అలా కూర్చుందని మనకి చక్కగా హార్ట్ సింబల్ వస్తుంది. అదిగోండి హార్ట్ సింబల్. కుట్టడం కూడా మీకు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే క్రాస్ ఏం పెట్టకూడదు, మామూలు సమానంగా పెట్టేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని సరిగ్గా బాగా పెట్టుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్, పక్క సైడు ఒక 1/4 ఇంచ్ పెట్టాలి. కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. పక్కన సైడ్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం మామూలుగా యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలి. కానీ కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ క్రాస్ తీస్తాం కదా, 2.5 క్రాస్ తీస్తాం కింద, అంచేత 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింద. అప్పుడు మనం కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసి కుట్టడం అన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోని 30 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ తీయాలి. మనం అక్కడ మార్క్ చేసుకొని ఆ స్కేల్తో అలా యాజిటేషన్ తీసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ అదే ఉంచేస్తున్నాను నేను. 3.5 పెట్టాను, చాలా బాగుంటుంది. ఇది తీసేయాలి. తీసేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర మనం స్కేల్తో గీసుకోవాలి. మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ పెట్టిన దగ్గర కరెక్ట్గా స్కేల్తో గీసి అక్కడ 30 ఇంచుకి లో తీసుకోవాలి మరలా. అప్పుడు మనకి ముందు బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఇస్తాం, ఈ ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ ప్లస్ 30. అక్కడికి మనకి ఎంత అవుతుంది, 1.30లో తీసినట్టు అవుతుంది. అప్పుడు మన ముగ్గులు రాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత పైనుంచి 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, సైడ్ నుంచి 4 ఇంచెస్కి. పైనుంచి 11 ఇంచెస్కి, సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేశాను. కింద 3.5 మార్క్ చేయాలి. చేసి ఆ 3 కలిపేయాలి. ఇక్కడ నుంచి సెంటర్ కలపాలి, అక్కడి నుంచి ఆర్మ్ హోల్ సైడ్కి కలపాలి. ఆర్మ్ హోల్ సైడ్కి అలా వచ్చేలా కలిపితే మనకి షేప్ కరెక్ట్గా బాగా వస్తుంది. ఇక్కడ ఈ 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగా షేప్ బాగా వస్తుంది. పైనుంచి సన్నగా కట్ గీసి చూడండి అలా డ్రా చేసి కింద వచ్చేసరికి అలా వెడల్పుగా అలాగే చేసినట్టయితే మనకి కరెక్ట్గా షేప్ బాగా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ పెట్టి అక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఆర్మ్ హోల్ కింద టైట్గా ఉంటే మనకి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ క్రాస్ తీస్తాను కదా, కింద కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేసిన తర్వాత ఇది కట్ చేసి మనకి తెలియడం కోసం ట్రక్స్ పెట్టుకోవాలి. అలాగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా తెలియడం కోసం ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా ఇదో తెలియడం కోసం చిన్న క్రాస్ తీస్తాం అనుకోండి, మనకి కరెక్ట్గా ఆ కోణం దగ్గరికి కుట్టాలి అని మనకు అర్థమవుతుంది. ఆ కోణం దగ్గర కరెక్ట్గా కుట్టాలి. అటు ఇటు తెలియడం కోసం ట్రక్స్ పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ పైన రెండిటికి కూడా ట్రక్స్ పెట్టుకుంటే మనం ఇంకా నెత్తుకోకలేదు, కరెక్ట్గా అలా కుట్టేయచ్చు అని మనకు తెలుస్తుంది. కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ట్రక్స్ పెట్టుకోవాలి. అది అలా కోణం ఉన్నట్లయితే మనకి కరెక్ట్గా అంతవరకు కుట్టిస్తే వదిలేస్తే మనకి కరెక్ట్గా బాగా వస్తుంది. ఈ 2 కుడతాం కదా, ఖర్చు